నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. టారో కార్డ్స్ యూస్ చేసి అవినాష్ దాస్ గారు మనకిప్పుడు వార ఫలాలు చెప్పబోతున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు వృషభ రాశి వార ఫలాలు చూద్దాం. వృషభ రాశి వార ఫలాలు చూద్దామండి. వీళ్ళకి ఇది ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, రిలేషన్స్ అంటే మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉంటుంది అని చూద్దాం. ఓకే. సో 7 of Cups వచ్చింది కాబట్టి ఎఫర్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది. విపరీతమైన శ్రమ. ఆ శ్రమ తర్వాతనే మనకు మూమెంట్ అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు 10 ఆఫీసులు తిరిగాము, అప్పుడే కదా రెజ్యూమే ఇచ్చాము, లేకపోతే 10 మందికి ఫోన్ చేసాము. అక్కడ ప్రయత్నం చేయాలి. ఈ వారం మొత్తం ఎఫర్ట్ కనిపిస్తుంది ఆపర్చునిటీస్ కోసం. ఓకే. సో ఆ ఎఫర్ట్ కూడా ఎలా ఉంటుందంటే ఆఫీసుల చుట్టూ తిరగడం కాకుండా ఫోన్ కాల్స్లో ఎక్కువ ఫాలో అప్ చేస్తూ ఉండాలి, అప్డేట్లో ఉండాలి. ప్లస్ అన్డిసైడెడ్ వచ్చింది. అన్డిసైడెడ్ అంటే ఏంటంటే అర్థం కాదనమాట. అన్ని చోట్ల చెప్పాము, ఎక్కడ పని అవ్వట్లేదు అని, కానీ ఎక్కడొక్కడ పని అవుతుంది ఆ 2వ వారంలో. కానీ చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు మొదటి వారం. ఎవరైనా కానీ ఒక కొత్తగా పని వచ్చినప్పుడు, లేకపోతే ఒక కొత్త అవకాశం కోసం చూస్తున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే బేసిక్గా ఈ వారం మొత్తం ఈ ఆర్థికం లేకపోతే ఆఫీస్లో కూడా ఎవరికైనా జాబ్ ఉంటే కూడా మొదటి వారం ఏం అర్థం కాదనమాట. గజిబిజిగా ఉంటుంది, పిచ్చిగా ఉంటుంది. వీళ్ళు ఎలా అంటే ఏదో లోతుల్లోకి వెళ్ళిపోదాము అనుకుంటారు, కానీ ఏదైతే కనిపిస్తుందో అది అలా ఉండదు. చెరువులో కదా దిగి చూస్తేనే కదా లోతు తెలిసేది. సో బేసిక్గా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా కళ్ళు తెరిచి అన్నీ గమనించాలి. తర్వాత ఆరోగ్యం చూద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, గుడ్ లక్ అండ్ గ్రోత్. సో ఇక్కడ ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే బేసిక్గా చాలా మంచి కార్డు. అంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది, నిలకడగా ఉంటుంది, ఏ ఇబ్బందులు లేవు. హ్యాపీగా మీరు పని చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, తిరగవచ్చు, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయవచ్చు. అంటే దేవుడు కటాక్షం మీ మీద ఉంది. నో నీడ్ టు వరీ. అంటే భయపడ్డము, ఆందోళన పడ్డం, నాకేదో అయిపోతుంది, నేనేదో డిసిప్లిన్ నడిచిపోతుంది, ఏం తిన్నా ఏం చేసినా అలా అని చెప్పేసి హద్దు దాటి మరీ ఎగరొద్దు. అంటే నార్మల్గా లైఫ్ లీడ్ చేసేయండి, చాలా కూల్గా వెళ్ళిపోతుంది. నో నీడ్ టు వరీ. బాగుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవు. ఆ ఆఫీస్లోనే కొంచెం మానసిక డబ్బు కోసం, ఆఫీస్లో ఆ జనాలు వాళ్ళ కోసమే కొంచెం మానసికంగా ఇబ్బంది ఉంటుంది. అసలు ఏంటో చూద్దాం ఒకసారి. ఆ ఇబ్బందులు ఏంటి, మానసికంగా ఎలా ఉంటుంది, ఆఫీస్లో ఎందుకు అలా ఇబ్బందులు వస్తున్నాయి. యూ విల్ లెర్న్ టు కంట్రోల్ యువర్ ఇమోషన్స్. అంటే ఏంటి, మీరు ఈసారి ఇంత ఒకటేసారి టెన్షన్ వచ్చింది ఆఫీస్లో కానీ, బయట కానీ, వ్యాపారంలో, ఇంట్లో కూడా ఆటోమేటిక్. బయట టెన్షన్ ఉంటే ఇంటికి వచ్చాక కూడా అది క్యారీ అవుతుంది. సో వీళ్ళేంటంటే ఆ కంట్రోల్ చేయడం, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, బయటికి తీసుకురాకూడదు. నేను నా ఇమోషను మీకు ఎలా చెప్పాలి. ముందు కోపం వచ్చేస్తుంది, 10 ప్రయత్నాలు చేస్తాడు కానీ ఏది అవ్వదు. తర్వాత కూల్ డౌన్ అవుతాడు. కూల్ డౌన్ అయిన తర్వాత ఓకే ఇదా జరిగింది, స్లోగా కూల్గా ఆలోచిద్దాము, వస్తుంది, ఒకటి వస్తుంది, 7 ప్రయత్నాలు చేశాం కదా, ఒక ప్రయత్నం అవుతుంది, టెన్షన్ ఎందుకు, అరవడం ఎందుకు, కూల్గా ఉందాం అనేది ఇలా కొంచెం బేసిక్గా అర్థమవుతుంది అనమాట. మన చేతిలో ఏం లేదు, అంతా దేవుడి దయ, అన్నీ జరుగుతాయి మనం అనుకున్నవి, స్లోగా జరుగుతాయి. స్లోగా చేసుకుందాం. మానవ సంబంధాలు చాలా బాగున్నాయి. ఒకటి టెన్షన్ పడొద్దు, ఆందోళన పడొద్దు, కానీ అన్నీ సర్దుకుపోతాయి. హెల్త్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది, లక్కీ. హెల్త్ విషయంలో ఏ ప్రాబ్లం రాదు. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే షుగర్ ఉంటుంది, సడన్గా ఒక నెల బాగుంటుంది, ఒక నెల బాగోదు. షుగర్ కంట్రోల్లో ఉంటే అంత బాగుంటుంది. షుగర్ బాగా పెరగడము తగ్గిందనుకోండి పడిపోతారు, తెలుసు కదా, కళ్ళు తిరిగి. సో అవేం లేవు, చాలా నీట్గా ఉంది. తర్వాత ఇప్పుడు వృషభ రాశి కాబట్టి
లక్కీ కలర్ వైట్. లక్ష్మీదేవిని ఆరాధించాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళు స్వీట్స్ దానం చేస్తే మంచిది. ఓకే. వైట్ కలర్ స్వీట్స్ దానం చేయండి, పాలకోవా అలాంటివి దానం చేస్తే వీళ్ళు నైవేద్యంగా పెట్టుకొని దానం చేయొచ్చు. దానం చేయండి. అదే 10 మందికి పంచిపెట్టండి. మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది, స్టార్ట్ చేసే ముందు మనం కొబ్బరికాయ కొడతారు కదా, మ్మ్. దాంతోపాటు 10 మందికి పాలకోవానో ఏదో వైట్ కలర్ స్వీట్ ఏదైనా పంచేయండి, అంత బాగుంటుంది. వృషభ రాశికి చాలా బాగుంది. ఇబ్బంది ఏం లేదు అక్కడ, మీరు ఎక్కువ ఆలోచించేస్తున్నారు. కూల్గా ఉండండి, అది ఏం లేదు. ఆల్ ఈజ్ వెల్, దేవుడి దయ ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.